గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై ఛానల్ నేమ్ శ్రీ భ్రమర సన్సరీ ప్రైవేట్ లిమిటెడ్. మనం ఇప్పుడు చూస్తున్న ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి శ్రీ భ్రమర వారి మరొక ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి రేగల్ సిటీ అండి. లొకేషన్ వచ్చేటప్పటికి పోరింగ్ అండి. విజయవాడ అర్బన్ లిమిట్స్లో మనం ఒక 20 ఎకరాల్లో ఏపీసీఆర్డీఏ అప్రూవల్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. విజయవాడ అర్బన్ లిమిట్స్లో మనం ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాల్లో ఏపీసీఆర్డీఏ అప్రూవల్ లేఅవుట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు, విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే అండి. మన ప్రాజెక్ట్కి 1.5 km ఉంటుందండి. పోరంకిలో ఉన్నటువంటి బ్లూమింగ్ డైల్ ఇంటర్నేషనల్ స్కూల్ రోడ్ అండి. జెడ్డీపీలో 200 feet రోడ్డుగా ఉంటుందండి. ఈ రోడ్ అనేది డైరెక్ట్గా గూడవల్లికి కనెక్టివిటీగా ఉంటుందండి. మీరు చూస్తున్నది బ్లూమింగ్ డైల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మీరు చూస్తున్నది బ్లూమింగ్ డైల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. మన ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే అండి, మన ప్రాజెక్ట్లో ఎంట్రన్స్లో ఆర్చ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. 24/7 సెక్యూరిటీతో కూడినటువంటి ఆర్చ్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. కాంక్రీట్ కాంపౌండ్ వాల్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మన ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి మెయిన్ రోడ్ కానీ వైండింగ్ రోడ్స్ కానీ అన్ని రోడ్లు కూడా 40 feet సీసీ రోడ్లు అండి. మన ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి అన్ని రోడ్లు కూడా 40 feet సీసీ రోడ్లు అనేది మనం ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా ఎస్టీపీ సిస్టమ్ అని మనం ఈ ప్రాజెక్ట్లో ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా 3 phase కరెంట్ని మనం ఈ ప్రాజెక్ట్కి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఈ ప్రాజెక్ట్లో మనం ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫీడ్స్ అనేది ఈ ప్రాజెక్ట్లో మనం ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా జిమ్ కానివ్వండి, జాగింగ్ ట్రాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా చిల్డ్రన్స్ పార్క్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇండోర్ గేమ్స్ అనేది ఈ ప్రాజెక్టులో మనం ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్ ప్రాజెక్ట్ అనేది 80 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఫస్ట్ ఫేజ్ కింద ఒక 20 ఎకరాల్లో మనం ఓపెన్ ప్లాట్లు అనేవి ఇవ్వటం జరిగిందండి. సెకండ్ ఫేజ్ కింద విల్లా ప్రాజెక్ట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. థర్డ్ ఫేజ్ కింద హైరేజ్ టవర్స్ అనేవి ఈ ప్రాజెక్టులో మనం ఇవ్వటం జరుగుతుందండి. ఫోర్త్ ఫేజ్ కింద అపార్ట్మెంట్స్ అనేవి మనం ఈ ప్రాజెక్టులో ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా 4 phases విజయవాడ మున్సిపల్ లిమిట్స్లో అంటే అర్బన్ లిమిట్స్లో అతి పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి ఈ ప్రాజెక్ట్ అండి. పోరంకిలో ఉన్నటువంటి బ్లూమింగ్ డైల్ ఇంటర్నేషనల్ స్కూల్ రోడ్ అండి. ఈ రోడ్డుకి మన మెయిన్ రోడ్డుకి 1.5 km ఉంటుందండి మన ప్రాజెక్ట్ అనేది. మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకున్నట్లయితే సిద్ధార్థ కాలేజీ కానివ్వండి, ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, అదేవిధంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు కానివ్వండి, అదేవిధంగా బ్లూమింగ్ డైల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, భాష్యం బ్లూమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అదేవిధంగా హాస్పిటల్స్ పరంగా చూసుకున్నట్లయితే మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్స్ క్యాపిటల్ హాస్పిటల్ కానివ్వండి, కామినేని హాస్పిటల్ కానివ్వండి, టైమ్ హాస్పిటల్ కానివ్వండి, నాగార్జున హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్స్ అండి. విజయవాడ మున్సిపల్ లిమిట్స్లో మనం ఒక అతి పెద్ద ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయడం జరుగుతుందండి. 4 phases. ఫస్ట్ ఫేజ్ కింద ఓపెన్ ప్లాట్స్, సెకండ్ ఫేజ్ కింద విల్లా ప్రాజెక్టు, థర్డ్ ఫేజ్ కింద హైరేజ్ టవర్సు, ఫోర్త్ ఫేజ్ కింద అపార్ట్మెంట్స్. ఈ విధంగా 4 phases మనం ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 9666556859. థ్యాంక్ యూ.